నమ్మేసామమ్మా ఎట్లున్నారు. 'ఎకో' కిష్కింధ డైరెక్టర్ నుంచి మళ్ళీ ఒక మాస్టర్ పీస్ అనుకోవచ్చు. కొంతమందికి నచ్చొచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. నా ప్రకారం నాకైతే యావరేజ్ నార్మల్‌గా ఉంది మూవీ అనిపించింది. బట్ గ్రేట్ టేకింగ్, ఎవ్రీథింగ్ వర్కౌట్ అయింది. బట్ ఈ క్లైమాక్స్ ఏంటి ఇట్లుంది? అంటే ఓపెన్ ఎండింగ్ ఎందుకు ఇచ్చిండు? అనేది ఒక థర్డ్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతాం అనమాట. ఈ సినిమా డాగ్స్, డాగ్ బ్రీడ్, డాగ్ మాస్టర్ అండ్ అదేదో బ్యాక్ ఎండ్ స్టోరీ వీటన్నిటి వల్ల ఏమనిపిస్తా ఉంటదంటే, అరే భలే ఉంది! బాగుంది. బాగా తీసుకెళ్ళిండు అనిపిస్తా ఉంటది. కానీ క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఓపెన్ క్లైమాక్స్. నీకే వదిలేస్తాడు. ఏమైంది? కొరేషనన్ ఏమయ్యిండు? అనేది నీకే వదిలేస్తాడు. బట్ ఆ సినిమాలో ఏముంది అసలు? కొరేషన్ ఎవరు? కొరేషన్‌కి మిలాతి అంటే వాళ్ళ వైఫ్‌కి సంబంధం ఏంటి? ఈ డాగ్ బ్రీడ్ ఎక్కడ దొరుకుతది కొరేషన్‌కి? ఆ! అసలు ఈ పోలీసులు కొరేషన్ గురించి ఎందుకు ఎతుకుతా ఉంటారు? చాలామంది కొరియన్‌ని చంపాలని చూస్తా ఉంటారు. నక్సలైట్లు గాని, వాళ్ళు గాని. ఎందుకు? వీటన్నిటికి క్వెషన్ మార్క్ ఉంటది. అంటే ఏదో కొన్ని మిస్ అయితే నాకు అనిపిస్తా ఉంటాయి. కొరియన్‌కి నమ్మకస్తుడు ఎవరు? ఇవన్నీ సినిమాలో కొన్ని రివీల్ చేసిండు. కొన్ని అసలు ఈ కొరియన్ డాగ్స్‌ని మిలిటరీ వాళ్ళకి, పోలీసులకి అమ్ముతా ఉంటాడు. కానీ ఎందుకు పోలీసులే కొరియన్ ఎతుకుతా ఉంటారు? ఇవన్నీ క్వెషన్ మార్క్స్ ఉంటాయి. చాలా క్వెషన్ మార్క్స్ ఉంటాయి. ఏదో నడుస్తా ఉంటది. నీకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తా ఉంటది. మధ్య మధ్యలో చిన్న చిన్న యాస్పెక్ట్స్ ఉంటాయి. డాగ్స్‌తో అసలు డాగ్స్ డిస్ట్రక్షన్‌కా? రిస్ట్రిక్షన్‌కా? లేకపోతే ప్రొటెక్షన్‌కా? అసలు ఈ డాగ్స్ ఎవరి మాట ఇంటాయి? అనేది సినిమాలో మొత్తం నడుస్తా ఉంటది. ఇట్లాంటి చిన్న చిన్న ఈ డాగ్స్ ఎవరి మాట ఇంటాయి? ఏంటి? ఆ పోలీసులు వచ్చే విధానం గాని, ఆ నీకు బ్యాక్ ఎండ్ చూపించే స్టోరీ గాని కొన్ని బావుంటాయి. కానీ క్వెషన్ మార్క్సే ఎక్కువుంటాయి నీకు. సినిమా ఎండింగ్‌కొచ్చేసరికి అరే! దీని గురించా? ఇంత సింపుల్‌గా దీని గురించా? అబ్బా! అనేటట్లు ఉండదు. దీని గురించా అని ఓపెన్ ఎండింగ్ ఉంటది. ఆ ఓపెన్ ఎండింగ్‌కి నాకొక అనలైజేషన్ ఉంది. నాకు మంచిగా అనిపించింది. బట్ చాలా మందికి ఏమనిపిస్తదంటే నాకనిపించింది. ఎందుకంటే చాలా మందికి నచ్చకపోవచ్చు ఒక ఎండింగ్. అండ్ ఇంత సింపుల్‌గానే ఉండడం ఏంటి అని. దాన్ని క్లోజర్‌గా చూపిచ్చి, వాళ్ళంతా చూపిచ్చి అది చేస్తే బావుండేది. బట్ ఈ సినిమా ఎండింగ్‌కి మధ్యలో ఒక సీన్‌కి హీరోయిన్‌కి, ఈ ఎండింగ్‌కి ఆ సీన్‌ని కనెక్టివిటీ గాని బావుంటది. నాకైతే నేను దాన్ని మళ్ళొక చిన్న వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఓపెన్ ఎండింగ్‌కి సంబంధించింది. బట్ స్టిల్ మూవీ ఈస్ గుడ్. ఒక్కసారి చూడండి. మనం నెట్‌ఫ్లిక్స్‌లోనే ఉంది కాబట్టి, మనం థియేటర్ కూడా పోక్కర్లే కాబట్టి, ఒకసారి అట్లా లుక్కేయండి.